గైస్ వెల్కమ్ బ్యాక్ టు శుభ వైబ్. అయిపోయిందమ్మా. సో మొత్తానికి అయితే 5 స్టార్ 24 అవర్స్ అలారం టైం అయిపోయింది. సో మొత్తానికి అయితే 24 అవర్స్ లో వ్యూస్ ఎన్ని వచ్చాయి, లైక్స్ వచ్చాయి, రికార్డ్స్ ఎన్ని కొట్టింది. సో మొత్తానికి అసలు ట్విస్టుల మీద ట్విస్టులు మామూలుగా లేదనమాట. నేను ఏ వీడియోలను ఏ వీడియో సాంగ్లను ఇన్ని ట్విస్టులు చూడలేదు, బట్ ట్విస్ట్ మామూలు ట్విస్ట్ కదా. సో మొత్తానికి దాని కథను మొత్తం మాడుకొనేద్దాం. సో మొత్తానికి రికార్డులు వేట కొనసాగించిందా లేదా, అండ్ వ్యూస్ ఎన్ని వచ్చాయి, లైక్స్ ఎన్ని వచ్చాయి, ఎలా కొట్టాడు, చితక్ కొట్టాడు, మామూలు కొట్టాడా. సో మొత్తానికి ఇంకా కథలోకి వచ్చేస్తే 5 స్టార్ నిన్న 3 గంటలకు రిలీజ్ అయింది భయ్య. 5 స్టార్ సాంగ్ అయితే ఓజీ సినిమా నుంచి. సో ఓజీ సినిమా నుంచి రిలీజ్ అవుతుంది కాబట్టి మంచి హైప్ ఉంది కాబట్టి ఎలాగో మామూలుగా చూడలేదు, జనాలు అయితే విరుచుపట్టి చూస్తారు. సో లైక్స్ అయితే విపరీతంగా వచ్చాయి. మ్యాజిక్ చూడండి, లైక్స్ అయితే స్టార్టింగ్ లో విపరీతంగా వచ్చాయి. సో మొత్తానికి 1,00,000 లైక్స్ అయితే చాలా లేట్గా వచ్చిన, దాని తర్వాత 2 లక్షల లైక్స్, 3 లక్షల లైక్స్, 4 లక్షల లైక్స్, తో మొత్తానికి అలా వచ్చేసాయి అనమాట. సో ఇక్కడ జరిగిన మ్యాజిక్ ఏంట్రా బై అంటే వ్యూస్ మ్యాజిక్. బట్ ఆల్ టైమ్ రికార్డ్ కొట్టేసింది భయ్యా. ఏంటి వ్యూస్ కాదు, లైక్స్. 830K లైక్స్ తో అంతకుముందు నా కళావతి సాంగ్, మహేష్ బాబు కళావతి సాంగ్ 803K లైక్స్ తో నెంబర్ 1 లో ఉంది. బట్ ఇప్పుడు ఓజీ సినిమా మాత్రం 830K లైక్స్ కొట్టి 27K లైక్స్ తేడాతో హార్ట్ టైం రికార్డ్ పెట్టింది అనమాట. సో ఇంతవరకు బాగుంది. ఏంటి ఈ పార్ట్ బాగుంది, ఓకేనా. ఈ పార్ట్ బాగుందిరా అని సరే, ఇంక వ్యూస్ సంగతి వస్తే 6.2 మిలియన్ వచ్చాయి. షాక్. అంటే మామూలుగా ఇంత దరిద్రమైన ఏ స్టార్ హీరో సినిమా రిలీజ్ అయినా, సాంగ్ రిలీజ్ అయినా ఇంచుమించు 10 మిలియన్ నుంచి 15 మిలియన్ 20 మిలియన్ పక్కా ఇప్పుడున్న క్రేజ్కి, ఇప్పుడున్న వ్యూవర్షిప్కి. బట్ ఇక్కడ 6.2 మిలియన్ వచ్చాయంటే చాలా చిప్గా వచ్చాయి భయ్య. వ్యూస్ మాత్రం, లైక్స్ చూస్తే ఆ టైం రికార్డ్ కొట్టేసింది 830K లైక్స్. బట్ ఈ వ్యూస్ చూస్తే కదలట్లేదు. ఎలా ఇక్కడ జరిగింది. సో అర్ధరాత్రి 12 గంటలు అంటే అర్ధరాత్రి 12 AM వరకు, 12 గంటల వరకు అయితే లైక్స్ అయితే 580K లైక్స్ ఉన్నాయి. అండ్ పొద్దున్నే అలా రాత్రి అలా పనుకొని పొద్దున్నే అలా లేచి చూసా, షాక్. ఏంట్రా అంటే 180K లైక్స్ యాడ్ అయ్యి 760K లైక్స్ అయిపోయాయి. అంటే ఏముంది భయ, కొట్టేస్తారు, ఫ్యాన్స్ ఉంటారు. సో అంటే అమెరికాలో నిద్రలేసి ఉంటారు. సో పొగల్లో కొన్ని రాత్రుల్లో కొట్టేస్తుంటారు, మనం లేపటికి అనుకోవచ్చు. బట్ ఇక్కడ అంత సీన్ లేదు. ఎందుకంటే ఎంత ఫాస్ట్గా వచ్చిన లైక్స్ 580K లైక్స్ వచ్చాయి అక్కడికి. ఏంటి 3 గంటల నుంచి 9 అవర్స్, అంటే 9 అవర్స్ జర్నీలో 12 AMకి ఇన్ని లైక్స్ వచ్చాయి, 580K లైక్స్. బట్ రాత్రికి రాత్రే 6 అవర్స్లోనే 180K లైక్స్. అంటే వ్యూస్ ఏంటి ఇక్కడ మెయిన్ మ్యాజిక్, వ్యూస్ 800K వ్యూస్. అంటే 8 లక్షల వ్యూస్ గాను 2 లక్షలు, దాదాపు 2 లక్షల లైక్స్ వచ్చాయి. షాక్. అసలు నాకు ఇదే అంత చిక్కని వ్యాధలాగా అనిపించింది. సో మొత్తానికి మీకేమనిపించిందో ఇది వినగానే తప్పుడు కాటలో తెలియజేయండి. అండ్ మొత్తానికి అయితే ఇది భయ్యే కథ అయితే. ఇప్పుడు మొత్తానికి ఇది చాలా మంది అయితే ఇప్పుడు ఫేక్ లైక్స్ అంటున్నారు. బట్ మొత్తానికి అయితే నాకు తెలిసినంత వరకు ఇది ఆర్గానిక్ లైక్స్ అయితే ఖచ్చితంగా 600K లైక్స్ దాకా ఉంది కానీ, బట్ నాకు ఎందుకో 200K లైక్స్ దాకా బోట్స్ అయినా అనిపిస్తుంది భయ్య. సో ఎందుకంటే వచ్చిన వ్యూస్కి ఇక్కడికి పొంతలేదనమాట, అదొక్కడే నాకు కొట్టింది. సో మొత్తానికి సాంగ్కి చాలా రీచ్ అయితే చాలా తక్కువగా ఉందని చెప్తా. కొంచెం రీచ్ వీళ్ళు పెంచుంటే బాగుండేది. సో 6.2 మిలియన్ అంటే చాలా తక్కువ. టైప్ 2 హీరోలకు వచ్చే రేంజ్ అది. సో మొత్తానికి అయితే ఫస్ట్ సాంగ్ మాత్రం లైక్స్ మాత్రం రికార్డ్ లెవెల్లో వచ్చాయి కాబట్టి ఓకే, నో ప్రాబ్లం. సో నెక్స్ట్ సాంగ్ ఎలా ఉండబోతుందో చూడడం వల్ల ఇక ఈ ర్యాంపేజ్ పై మీ ఒపీనియన్ అంటే తప్పకుండా మన కంట్రోల్ దయచేసి లైక్ కొట్టి, సబ్స్క్రైబ్ చేసి, గంట కొట్టి చెక్ చేయండి.